రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేటటువంటి అతిపెద్ద జాతీయ రహదారి. ఇప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు అడలిపోతున్నారు. విఐపీలు పోతుంటే, లీడర్లు పోతుంటే మాత్రం సెక్యూరిటీ ఉన్నట్టు మన మామూలు సామాన్య మానవుడికి అయితే ఉంటుంది. 6 నెలల్లో పూర్తి అవుతా అనుకున్న పనిని ఇప్పటికీ 7 నెలలు పూర్తయింది. 20% వరకు కూడా పని జరగలేదు. చాలా ఘోరంగా ఉంటుంది సార్. మాకు రోడ్డు దాటాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే రకంగా వీరేశం వాళ్ళు జాగారాలు చేస్తున్నారా లేకపోతే నిద్రపోతున్నారా? ఒక 300 లీటర్లకు ఉన్న వాల్యూ ప్రజల ప్రాణాలకు వాల్యూ లేకుండా పోయింది. సహజంగా సముద్రం దగ్గరికి రోడ్డు వెళ్తుంది, కానీ హైదరాబాద్ విజయవాడ హైవేపై సముద్రం వచ్చింది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ విజయవాడపై నరకం.